అందరికీ నమస్కారం. మకర రాశివారికి జూన్ 16, 17, 18 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మకర రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. జ్యోతిష్య చక్రంలో 10వ రాశి అయిన మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశి చిహ్నం మకరం, అంటే సముద్రపు మేక. ఇది చాలా ప్రత్యేకమైన చిహ్నం. మేక కొండలను ఎక్కే స్వభావం కలది. సముద్రపు జీవి లోతులలో ఈదగలదు. ఇదే మకర రాశివారి స్వభావానికి అద్దం పడుతుంది. వీరు ఒకేసారి అత్యంత ఆచరణాత్మకంగా, వాస్తవికంగా ఉంటారు. అదే సమయంలో వీరిలో లోతైన ఆలోచనలు, దాగి ఉన్న లక్ష్యాలు ఉంటాయి. శని ప్రభావం వల్ల వీరు చాలా క్రమశిక్షణతో, పట్టుదలతో, బాధ్యతాయుతంగా ఉంటారు. పైకి చూడటానికి చాలా గంభీరంగా, సీరియస్గా, తక్కువగా మాట్లాడేవారిలా కనిపిస్తారు. వీరి జీవితంలో ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటారు. మకర రాశివారిలో ఉన్న అతి గొప్ప లక్షణం వారి అకుంఠిత దీక్ష, కష్టపడి పనిచేసే తత్వం. వీరు కలలు కనడం కంటే వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడటాన్ని నమ్ముతారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది ఎంత కష్టమైనా, ఎంత సమయం పట్టినా సరే దాన్ని సాధించే వరకు విశ్రమించరు. వీరికున్నంత సహనం బహుశా మరే రాశివారికి ఉండదు. అందుకే వీరు జీవితంలో నెమ్మదిగానైనా సరే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరు చాలా నమ్మకస్తులు. ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. కుటుంబం, ఉద్యోగం పట్ల అపారమైన బాధ్యతతో ఉంటారు. సంప్రదాయాలను, కట్టుబాట్లను గౌరవిస్తారు. వీరి జీవితంలో స్థిరత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. అయితే వీరిలో కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉంటాయి. శని ప్రభావం వల్ల కొన్నిసార్లు వీరు తీవ్రమైన నిరాశావాదానికి, ప్రతికూల ఆలోచనలకు లోనవుతారు. ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం వల్ల జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం మర్చిపోతారు. వీరు చాలా మొండి పట్టుదల కలవారు. తాము నమ్మిందే సరైనది అనుకుంటారు. కొత్త మార్పులను అంత తేలిగ్గా అంగీకరించరు. వీరి ఆచరణాత్మక వైఖరి ఒక్కోసారి కఠినంగా, ఇతరుల భావాలను పట్టించుకోని వారిగా కనిపించేలా చేస్తుంది. వీరు తమ భావోద్వేగాలను బయటపెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. పనిలో పడిపోయి ఆరోగ్యాన్ని, కుటుంబ సంబంధాలను నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు కొంచెం సరదాగా ఉండటం, విశ్రాంతి తీసుకోవడం నేర్చుకుంటే వీరి జీవితం మరింత ఆనందమయంగా ఉంటుంది. మకర రాశివారికి జూన్ 16, 17, 18 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 16వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశివారికి ఈ రోజు గ్రహాల సంచారం అనేక విధాలుగా మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ముఖ్యంగా మీ రాశికి 6వ ఇంట శత్రు, రోగ, రుణస్థానంలో సూర్యుడు, బుధుడు, గురుడు అనే 3 ముఖ్యమైన గ్రహాలు కలిసి ఉండటం ఈ రోజు ప్రధాన అంశం. ఇది మీ పనిలో పోటీతత్వాన్ని పెంచి శత్రువులపై విజయాన్ని అందిస్తోంది. అయితే ఇదే కలయిక ఆరోగ్య సమస్యలను, వివాదాలను కూడా సూచిస్తోంది. మరోవైపు మీ 2వ ఇంట ధన, కుటుంబ స్థానంలో చంద్రుడు, రాహువుతో కలిసి సంచరించడం వల్ల ఆర్థిక విషయాలలో గందరగోళం, కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే, మీ 8వ స్థానంలో ఆయుష్షు, ఆకస్మిక సంఘటనల స్థానం, మీ రాస్యాధిపతి శత్రువైన కుజుడు, కేతువుతో కలసి ఉండటం. ఇది ఊహించని ప్రమాదాలను, కోపాన్ని, ఆరోగ్య సమస్యలను సూచిస్తోంది. అయితే మీ రాస్యాధిపతి శని 3వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ధైర్యంగా, పట్టుదలతో ఉంటారు. ఇది ఏలినాటి శని పూర్తిగా వీడిపోయిన సమయం కాబట్టి మీలో ఒక కొత్త శక్తి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. చంద్ర రాహువుల కలయిక వల్ల మీ మాటల్లో కఠినత్వం పెరిగి అనవసరమైన వాదనలకు దారితీయవచ్చు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా దగ్గరివారితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఆర్థిక విషయాలలో గందరగోళం ఏర్పడవచ్చు లేదా అనుకోని ఖర్చులు రావచ్చు. ఆరోగ్యం విషయంలో ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సిన రోజు. 8వ స్థానంలో ఉన్న కుజకేతువులు ఆకస్మిక గాయాలు, ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సల
వంటి వాటిని సూచిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ ఇంట్లో ఉన్న గ్రహాలు జీర్ణ సంబంధిత, చర్మ సంబంధిత లేదా నరాల సమస్యలను కలిగించవచ్చు. ఉద్యోగస్తులకు ఇది ఒకేసారి అనుకూలంగా, సవాలుగా ఉంటుంది. మీ శ్రమకు గుర్తింపు లభించి పోటీలో విజయం సాధిస్తారు. అయితే సహోద్యోగులతో లేదా పై అధికారులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావచ్చు. ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఎందుకంటే అది తిరిగి రావడం కష్టం. వ్యాపారస్తులు తమ పోటీదారుల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకంగా ఉండటం మంచిది. విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామి, కుటుంబంతో, అత్తమామలతో సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు చిన్న విషయాలకే గొడవపడకుండా ఒకరినొకర అర్థం చేసుకోవాలి. జూన్ 17వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కూడా గ్రహస్థానాలు దాదాపుగా నిన్నటిలాగే ఉన్నాయి. కాబట్టి నిన్నటి ప్రభావాలే కొనసాగుతాయి. 6వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, గురువుల కలయిక మీలో పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తుంది. 2వ ఇంట్లో చంద్రుడు, రాహువుతోనే ఉన్నందున కుటుంబంలో, ఆర్థిక విషయాలలో జాగ్రత్త తప్పనిసరి. 8వ స్థానంలో కుజకేతువుల ప్రమాదకరమైన కలయిక కూడా యథాతథంగా ఉంది. అయితే ఈరోజు మంగళవారం కావడం, ఇది కుజుడికి సంబంధిన రోజు కావడం వల్ల 8వ స్థాన ప్రభావం మరింత బలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ కోపం, ఆవేశం, దూకుడు ప్రవర్తన అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న విషయానికే తీవ్రంగా ప్రతిస్పందించే గుణం పెరుగుతుంది. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. వాహన ప్రయాణాలలో, సాహసోపేతమైన పనులలో అత్యంత అప్రమత్తత అవసరం. కుటుంబంలో నిన్నటిలాగే మాటల యుద్ధం జరగకుండా చూసుకోవాలి. మీ మాట తీరు వల్ల బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆర్థికంగా కూడా ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా కుజుడి ప్రభావం వల్ల రక్త సంబంధిత సమస్యలు, అధిక వేడి, గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా కొనసాగుతుంది. ఉద్యోగంలో మీ పట్టుదల వల్ల పనులు పూర్తయినప్పటికీ మీ దూకుడు వైఖరి ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా టీంతో కలిసి పనిచేసేటప్పుడు సర్దుకుపోవడం నేర్చుకోవాలి. వ్యాపారంలో ఉన్నవారు చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకోవడానికి లేదా ఇవ్వడానికి ఇది మంచి రోజు కాదు. విద్యార్థులు తమ ఏకాగ్రతను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. వివాహితులు తమ భాగస్వామితో అనవసర వాదనలకు దిగవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి చర్చించేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు తలెట్టే సూచనలున్నాయి. మీ సంబంధంలో నిజాయితీగా ఉండటం చాలా అవసరం. మొత్తం మీద ఈరోజు మీ శక్తిని సరైన మార్గంలో పెట్టడంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. జూన్ 18వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు గ్రహ సంచారంలో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. 2 రోజులుగా మీ కుటుంబ, ధనస్థానంలో ఉండి గందరగోళాన్ని సృష్టించిన చంద్రుడు ఈరోజు మీ రాశికి 3వ ఇంట్లోకి ధైర్య, పరాక్రమ స్థానంలో ప్రవేశించి అక్కడ ఇప్పటికీ ఉన్న మీ రాశ్యాధిపతి శనితో కలుస్తున్నాడు. ఈ చంద్రశని కలయిక విషయోగంగా పిలువబడుతుంది. ఇది మనసులో ఒక రకమైన నిరాశను, ఒంటరితనాన్ని, పనులలో జాప్యాన్ని కలిగిస్తుంది. మిగిలిన గ్రహాలైన సూర్యుడు, బుధుడు, గురుడు 6వ ఇంట్లోనూ, కుజకేతువులు 8వ ఇంట్లోనూ కొనసాగుతున్నందున బయటి ప్రపంచంలోని సవాళ్లు యథాతథంగా ఉంటాయి. కాని వాటిని ఎదుర్కొనే మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. నిన్నటి కోపం, ఆవేశం స్థానంలో ఈరోజు ఒక రకమైన నిస్సత్వ, విచారం చోటు చేసుకుంటాయి. మీరు చేసే ప్రయత్నాలకు వెంటనే ఫలితం రావడం లేదని బాధపడతారు. కుటుంబంలో వాతావరణం కొంత గంభీరంగా ఉంటుంది. ముఖ్యంగా తోబుట్టువులతో లేదా దగ్గరి బంధువులతో సంబంధాలలో కొంత దూరం ఏర్పడవచ్చు, లేదా వారితో మాట్లాడాలనిపించకపోవచ్చు. మీ మాటలు కూడా గంభీరంగా, తక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నిరాశ, ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శారీరకంగా కూడా నీరసంగా, శక్తిహీనంగా అనిపించవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ పనిలో ఉత్సాహాన్ని కోల్పోతారు. మీరు చేసే పనిలో సంతృప్తి లోపించి నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు కాదు.
ఆర్థికంగా డబ్బు రాకడ నెమ్మదిగా ఉంటుంది. ఖర్చులు యథావిధిగా ఉన్నా ఆదాయం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు పనులు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా పడవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెట్టడం కష్టమవుతుంది. మనసులో అనవసరమైన ఆలోచనలు గందరగోళం సృష్టిస్తాయి. వివాహితుల మధ్య భావోద్వేగ దూరం పెరగవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించుకుని మనసు విప్పి మాట్లాడుకోవడం అవసరం. ప్రేమికులు కూడా తమ సంబంధంలో నీరసాన్ని అనుభవిస్తారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఈ సమయం గడిచిపోయే వరకు ఓపిక పడ్డటం ఉత్తమం. ప్రస్తుతం ఉన్న గ్రహస్థానాల ప్రకారం మకర రాశివారు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించుకుని మనశ్శాంతిని పొందడానికి పాటించవలసిన కొన్ని సరళమైన పరిహారాలను ఇక్కడ అందిస్తున్నాను. మొదటగా, ప్రస్తుతం మీ రాశికి అష్టమ స్థానంలో ఆయుష్షు, ఆకస్మిక సంఘటనల స్థానంలో కుజుడు, కేతువు కలిసి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. ఈ కలయిక వల్ల అనవసరమైన కోపం, ఆవేశం, ఆకస్మిక ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ, ముఖ్యంగా మంగళవారం నాడు శ్రీ ఆంజనేయస్వామిని పూజించడం చాలా అవసరం. రోజూ ఉదయాన్నే హనుమాన్ చాలీసా చదవడం లేదా కనీసం వినడం వల్ల మీలో ధైర్యం పెరిగి అనవసరమైన భయాలు, కోపం తగ్గుతాయి. వాహనాలు నడిపేటప్పుడు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని మనసులో తలచుకోండి. అలాగే కేతువు శాంతించడానికి విఘ్నేశ్వరుడిని ప్రార్థించడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచిది. ఈ పరిహారాలు మిమ్మల్ని ఆకస్మిక కష్టాల నుండి కాపాడతాయి. రెండవదిగా, మీ రాస్యాధిపతి అయిన శనిగ్రహం అనుకూలంగా ఉండటం మీకు చాలా ముఖ్యం. ప్రస్తుతం 3వ ఇంట్లో ఉన్న శని చంద్రుడితో కలవడం వల్ల కొన్నిసార్లు మనసులో నిరాశ, పనులలో ఆలస్యం కలుగుతాయి. ఈ ప్రభావాన్ని అధిగమించి శనిదేవుడి ఆశీస్సులు పొందడానికి ప్రతి శనివారం రోజున శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఇది కుదరని వారు రావిచెట్టు కింద దీపం వెలిగించవచ్చు. అలాగే పేదలకు, వృద్ధులకు, శారీరకంగా కష్టపడే కార్మికులకు మీ శక్తి కొలది సహాయం చెయ్యండి. నల్లని వస్త్రాలు, నువ్వులు, ఇనుము వంటివి దానం చెయ్యడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా శివుడిని పూజించడం వల్ల శని, రాహువు, కేతువుల వల్ల కలిగే అన్ని రకాల ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఓం నమః శివాయ అని జపించండి. చివరగా, కేవలం పూజలే కాకుండా మన ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది. 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ మాటల్లో కఠినత్వం పెరిగి కుటుంబంలో గొడవలు రావచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా, ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి. 6వ ఇంట్లో 3 గ్రహాలు ఉండటం వల్ల శత్రువులు, వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త చెయ్యకుండా సరైన ఆహారం, వ్యాయామం పాటించండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, దైవారాధన చెయ్యడం, సేవ చెయ్యడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు మనశ్శాంతి, విజయం కలుగుతాయి. చూశారు కదండి? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.